హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసరికి నేనైతే ర్యాండమ్ ప్లేయర్స్ అయితే ఒక గేమ్ అయితే ఆడుతున్నాను, మ్యాచ్ అయితే. సో చూద్దాం ఈ మ్యాచ్ నేను ఎలా ఆడతాననేది. ఓకే, ఇక్కడ ఎవరైనా ఎనిమీస్ వస్తే మాత్రం భలే ఉంది. సో ఇది అయితే రీప్లే అనమాట, బికాస్ మ్యాచ్ ఆడేటప్పుడు నేను మాట్లాడుతూ ఆడానంటే నా వల్ల అస్సలు అవ్వదు, అందుకని. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేనైతే లీడ్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ దొరుకుతున్నాయి. ఓకే, పిన్ ఏంటి? వద్దు, యూఎంపీ ఉందట పక్క, దాన్ని తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది నాకు. వాడిని పండ పెడతాను సెకండ్ ప్లేయర్ కానీ విన్నా పోతే. వీళ్ళతో బండి స్కిల్ ఎందుకు తెచ్చానంటే మేబీ నేనేమన్నా ఎస్కేప్ అయ్యేదానికి యూజ్ అవుతుందేమో అని తెచ్చాను. సో చూద్దాం ఇప్పుడు నాకు ఎన్ని కిల్లులు పడతాయి అనేది, ఎంత ప్లస్ అవుతుందో కూడా లాస్ట్లో చూపిస్తాను. ఇది ఒకటి బండ పెట్టేసాడు. లోపల కొట్టేసుకుంటా అన్నారు. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసేసి మనం రష్ ఎక్కేద్దాం వాళ్ళ పైకి. ఓకే, లెటస్ మూవ్. ఫస్ట్ వెనకాల చూసుకోవాలి, ఇటు పక్క ఏమన్నా ఉన్నారా లేకపోతే లోపలికి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఒక దింపే మీకు ఫుల్ డ్యామేజ్ కొడితే వాడు గ్లోవల్ వేసుకున్నాడంటే పక్క నుంచి అయినా వెళ్ళి కొట్టేయండి. ఎందుకంటే మీరు మీ టీమ్మేట్ రివ్యూ ఇచ్చే లోపల మళ్ళీ వాడు మెడ్ కిట్ వేసుకుని దొక్కుతాడు. మీ టీమ్మేట్ని ఇప్పుడు ఏం చేయాలి? లైట్ వేసుకుని మేము ఎదురే కాబట్టి ఉన్నాము. ఇక్కడ దాంకోవాలి కొంచెంసేపు దాంకొని ఉంటే వీటితో తన బయటికి పోకుంటే వాళ్ళు రివే అయిపోతారు. వెలిగేసాడు. ఫ్రీ కిల్ లేపేసినాం. ఇప్పుడు అయితే వీళ్ళైతే బతికేశారు కాబట్టి ఇంకా మనం రష్ ఆడుకోవచ్చు. కానీ ర్యాండమ్స్ నమ్మి ఎప్పుడు నేను చెప్పేది రష్ ఎప్పుడు ఆడొద్దండి. ర్యాండమ్స్ నమ్మకని అస్సలు ఆడొద్దండి. వాళ్ళు ఏ టైంలో ఎలా ఆడతారో తెలియదు. కొన్నిసార్లు వేరే మంచిగా ఆడతారు, కొన్నిసార్లు బాట్ నాయల్లాగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రే మనిషి అలా నువ్వు చచ్చిపోయినాడా? ఫుల్ కిల్ చేద్దాం. చనిపోయినాడా? మా టీంలో ఇటుపక్కే ఒకటి నాకైనాడా? ఓకే, ఈ గ్యాప్లో నుంచి రావచ్చు కదరా. ఒరే వీడిని మర్చిపోయా. ఇంకొక విషయం, నాలాగే ఎప్పుడు ఓపెన్గా వేయద్దండి. నేనైతే ఇచ్చేసాను తొత్తరబడి. నాలాగే వేయద్దండి, కొంచెం కవర్కి వెళ్ళి రివ్యూ వేయండి మీ టీమ్మేట్స్కి ఇవ్వాలంటే కూడా. ఇప్పుడు ఎనిమిల కోసం ఎతికి సావాలి నేను. ఓకే, ఇక్కడ ఎటువంటి లూట్ ఏం పెద్దగా లేదు. ఇంకా ఎనిమిది దొరికితే నాకు చాలు. ప్రతిసారి నేను ఇదే బండలు ఎందుకు వేసుకుంటానని మీకు డౌట్ రావచ్చు కదా. నాకు ఈ బండలు చాలా ఇష్టం అన్నమాట. నాకు ఎంత కాస్ట్లీ బండల్ కంటే డైమండ్స్ పెట్టి తీసే బండల్స్ కంటే ఈ బండలు చాలా చాలా ఇష్టము. బికాస్ వీడిని చూసినప్పుడంతా నాకు ఒక టెడ్డీ బేర్ లాగా అందంగా కనపడతా అంటాడు. అందుకని వీడినే వేసుకుంటా ఇప్పుడు చూసినా నేను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలా, కిందకి పోవాలా? వీళ్ళు ఉండరు కదా, వీళ్ళు కొంచెం పేషెంట్ లేని పట్టు. నేను చెప్పింది అర్థమైందా గైస్? నేను ఎలా చేస్తారా ఇలా నాకగానే వాడిని పట్టుకుంటూ ఉండకుండా మీ ఎనిమి పైకి రష్ ఆడేయండి భిన్న. లైక్ ఎందుకంటే వాడు కొంచెం డ్యామేజ్ అయినా కొట్టింటాడు కాబట్టి మీరు భిన్న డౌన్ చేయగలుగుతారు. అట్ట కాదు మేము రివే పట్టుకుంటా అంటామంటే వాడు అట్ట ఇట్ట దూక్కొని వచ్చి నిన్ను బండ పెట్టేస్తాడు. ర్యాండమ్స్ మీ టీమ్స్ ఆడేటప్పుడైనా రివే పట్టుకోవడానికి ట్రై చేయండి, కానీ ర్యాండమ్స్ ఆడేటప్పుడు అస్సలు ట్రై చేయండి. ఓకేనా? మోస్ట్లీ బండి స్కిల్ క్యారీ చేయడానికి చూడండి, పనికి వచ్చే ఛాన్సెస్ మీకు ఎక్కువ ఉంటాయి. ర్యాండమ్స్ ఆడేటప్పుడు ఎప్పుడు జంప్ అవ్వాలో అర్థం కాదు. బట్ టీమ్కి సపోర్ట్ ఇచ్చే క్యారెక్టర్ స్కిల్స్ అస్సలు తేవద్దండి. ర్యాండమ్స్ ఆడేటప్పుడు సెల్ఫిష్గా ఆడేదానికే చూడండి. బికాస్ ఎందుకు అంటే ర్యాండమ్ ప్లేయర్స్ ఎప్పుడు రివే వేస్తారు. కొంతమంది ఉంటారు వీళ్ళని కొన్ని మంచిగా టీం వర్క్ చేస్తున్నారు, కానీ కొంతమంది ఉంటారు రివే వేయకుండా ఎమోట్లు వేస్తా అండి, ఇది పట్టించుకోకుండా సెల్ఫిష్ నాయాలు ఉంటారు. అందుకనే
చెప్తున్నాను. ఒక సెకండ్. ఇక్కడ ఎవడో ఒకడు ఉంటాడు గ్యారెంటీ పక్క. పంపినాడు ఏడ ఎనిమి. వస్తున్నా వాడికి అయిపోయింది ఈరోజు. జై రే 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 నాకు కిల్ పోయింది గ్యారెంటీ పోయింది. చెప్పిండ డ్యామేజ్ వాడు ఒక్క బుల్లెట్ కొడితే నాకు అయిపోయినాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ర్యాండమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ యాక్టివ్ స్కిల్కి ప్రిఫర్ అవ్వండి. బట్ నేనైతే యాక్టివ్ స్కిల్ వాడిన కాబట్టి నేనైతే తీసుకురాను అంతగా. నాకు యాక్టివ్ స్కిల్ నచ్చవు అంతగా. సిఎస్లో తప్పించి అంతగా క్యారీ చేయండి నేను మోస్ట్లీ. ఇక్కడ 2 ల్యాండ్ మిల్లు పెడితే ఎవడో ఒకడు వచ్చి పడి చచ్చిపోతాడు. నేను మాత్రం డౌన్ అయ్యకూడదు. వచ్చాడు మనిషేనా గైస్? ఎంత కొట్టేది రా నీకు బ్లడ్ ఎంత? రివేక్ బోరా ప్లీజ్ రా. ఇక్కడ ఒక జోక్ జరిగింది అనమాట. నేను మైక్ ఆన్ చేసి వాడిని బండ బుద్ధులతో తిట్టేశాను. వివేక్ బోరా నువ్వుడే అని చెప్పి తిట్టాను వాడిని ఫుల్గా. లేకపోతే చూడండి వీళ్ళకి ఎంత ఆడేటప్పుడు సెల్ఫీస్గా ఆడాలి. వీడు ఇప్పుడు కిల్ కోసం కక్కుతుపడి మళ్ళీ వెళ్తున్నాడు అటు ఇటు. కానీ వివేక్ మాత్రం పోవట్లే. ఇప్పుడు చూడండి కొంచెం నేను మైక్ ఆన్ చేసి తిట్టిన తర్వాత వివేక్ కోసం పోతాన్నాడు. అట్లయినా ఇప్పటికైనా నమ్మండి, ర్యాండమ్ ప్లేయర్స్తో సెల్ఫిష్గానే ఆడాలి. మీ టీమ్మేట్స్ ఆడినట్టు ఒకరికొకరు హెల్ప్ చేస్తుందా ఏంది హీల్ పిస్టల్తో హీల్ కొట్టుకోండి. ర్యాండమ్స్ ఆడేటప్పుడు కూడా కొంచెం సెల్ఫిష్గానే ఉండండి. వాళ్ళు నమ్ముకొని మీరు పోయినారంటే మిమ్మల్ని హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళు జంప్ అయిపోతారు. సో అందుకనే మీకు ఇప్పటికీ అర్థం కాకపోతే మీకు నచ్చినట్టే ఆడండి. నేను చెప్పేది ఏమంటే మరీ అంతగా వాళ్ళని వదిలేసి మీరే ఒకరే ఒక సైడ్ వెళ్ళిపోద్దండి. వాళ్ళతోనే ఉండండి, కానీ వాళ్ళు ఎప్పుడైతే డేంజర్లో ఉంటారో అప్పుడు మీరు వాళ్ళ కోసం ఏమి ఫైట్కి దిగొద్దండి. అర్థమైందా? మీకు నచ్చినట్టు ఆడండి. ర్యాండమ్ ప్లేయర్స్ కోసం మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకొని మీ టీమ్మేట్స్తో ఆడినట్టు ఆడాల్సినంత అవసరం లేదు. ఇక్కడ లూట్ బాక్స్ మీకు ఎందుకు కనపడట్లేదంటే నేను ఇది పెట్టుకున్నాను కాబట్టి, ఇది రీప్లే కాబట్టి మీకు కనపడదు. నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే, ఇది రీప్లే వీడియో అని నేను డబ్బింగ్ చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి అందరూ ఎంత ఈజీగా డౌన్ అయిపోతామంటే ఇక్కడే ఒకటి వెళ్తాడు. ఓకే, ఇప్పుడైతే హిట్ లిస్ట్ వేసుకున్నాం కదా, వాడి కోసం అయితే వెళ్తున్నాం అనమాట. వాడే మా కోసం వస్తాడా? దో పాప ర్యాండమ్స్ ఆడేటప్పుడు మీరు ఓన్లీ హెడ్స్గానే ఆడద్దండి. ఏదో ఒక షాట్ బిన్నా కొట్టేయండి. నాకు వీడు చూసినారా, ఇప్పుడు నేను వాడికి సపోర్ట్ ఇద్దాం అనుకునే లోపల నన్ను బండ పెట్టినాడు. అందుకనే చెప్పేది సెల్ఫిష్గా ఆడండి అని. ఒకవేళ వీడియో ఇంకొంచెం దూరం ఉంటే నేను అయిపోయిండా కొద్దిలో. రాని ఆడిని పంట పెట్టి బాబు చచ్చిపోయినాడా? రే బతికే ఉన్నాడు కదరా. సూపర్ వీళ్ళు కాబట్టి ఇట్టున్నారు గైస్. కొన్ని మ్యాచెస్లో చూడండి ర్యాండమ్స్ అస్సలు మనకి సపోర్టే ఉండరు. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశా, వీళ్ళతో ఉండి నేను జోన్ గురించి మర్చిపోయా. ఆ బిల్ చూడండి ఎట్ట కొడుతుంది మా టీం మొత్తాన్ని. నేను ఈ బిల్తో ఉండి జోన్ గురించి మర్చిపోయా కంప్లీట్గా. జోన్కి పోదామనే ఉద్దేశమే మర్చిపోయా. ప్రతి టీంలో ఏం చేస్తాడంటే ఒకడు జోన్ బయట ఉండైనా మిగిలిన జోన్కి పంపించడానికి అటాక్ చేస్తాడు. అట్టే ఈ పిల్ల కూడా మమ్మల్ని జోన్కి పోనీయట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందని. ఇప్పుడు నేను ఫస్ట్ చలిమంట పెట్టుకొని మెడికిట్ వేసుకున్నాను. చూద్దాం. సరే ఆ పక్క సైడ్లో వాడిని చచ్చిపోతున్నాడు. ఎక్కువ నా బ్లడ్ వేరే లాస్ అయిపోతుంది. ఓరే వీడికి ఏం పనికిరాదు. ఊరే బ్లడ్ పోతుంది ఓ అని. చలిమంట పెట్టినా కూడా ఆగట్లేదు గైస్. బ్లడ్ అయితే వాడు చచ్చిపోతాడు. నో డౌట్ వీడు చచ్చిపోతాడు. అదే చచ్చిపోయినట్టు.
రివే ఇచ్చినా కూడా పనికి లేదు, వాడు చచ్చిపోతాడు. ఎందుకంటే ఈ జోన్ కాబట్టి చచ్చిపోతాడు. రే రే నన్ను ఎవరు కొట్టద్దండి ప్లీజ్ రా, నేను జోన్ అరే కోరుకున్నానో లేదో పండబెట్టినా సూపర్ బాయ్. అరే వీళ్ళిద్దరు హీల్డ్ కొట్టుకొని జోన్కి లోపల మ్యాచ్ వీడు ఒకటి కరెక్ట్ చేశాడు అనమాట. నేనైతే నేరుగా ఓపెన్కి వెళ్తున్నా, వీడు సైడ్ నుంచి వెళ్తున్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు జోన్ నుంచి వస్తున్నప్పుడు ఓపెన్కి అయితే రావద్దండి, సైడ్కు కవర్ సైడ్ నుంచి రాండి. అది ఎక్కువ లెంత్ రూట్ అయినా కూడా అటు పక్క నుంచే రాండి. చూసారా వీడికి సైడ్ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళు కనపడలేదు. నేను ఏరిపప్పులాగా ముందరి నుంచి పరిగెత్తాను కాబట్టి నేను కనపడ్డా. నేను 4 కిల్లు అయితే కొట్టేశాను అనమాట. ఎట్ట తిరిగి అట్ట 4 5 కిల్లులు కొట్టాను నేను. ఇది వీడు 4 కొట్టాడు. వీడు 2 కిల్లులు నాకు లేపేశాడు అనమాట. ఫస్ట్ ఆ ఓరొచ్చి మరో బండలోడిని, దాని తర్వాత ఆ సోనియా వాడిని 2 నాకు లేపేశాడు వీడు. చూద్దాం రే రే. ఓకే అట్ట ఇటు ఒక కిల్ అయితే కొట్టేసాడు. ఇంకా నాకు రివ్యూ ఇస్తాడా? నాకే ఇస్తాడు నాకు తెలుసు, బికాస్ నేను 5 కిల్లులు కొట్టినాను కాబట్టి నాకే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ ర్యాండమ్స్ ఆడేటప్పుడు సైలెన్సర్ క్యారెక్టర్ని అయితే తెచ్చుకోండి, మీకే బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా హై ఆటోని కూడా అప్పుడప్పుడు క్యారీ చేయండి. ఇప్పుడు ఇందాక చూశారు కదా, అదే నాకు హై ఆటో క్యారెక్టర్ ఉంటే వాడిని కూడా డౌన్ చేసేసేవాడిని అనుకుంటా. ఓపి నాకే ఇచ్చినాడు. ర్యాండమ్స్ ఆడేటప్పుడు మోస్ట్లీ బండి మనకి ఎక్కడ యూజ్ అవ్వదు. మన టీమ్మేట్స్ ఆడేటప్పుడు తప్పించి ఇంకా మనకి ర్యాండమ్స్ ఆడేటప్పుడు బండి అస్సలే యూజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఈయన వండ పెడతా అన్నాడు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రివ్యూ చేయాలి భిన్న పోయి. అయ్యా వాడు అసలు మనిషా పశువా? నేను దిగినా రా, అట్ట కొడతాను. నాకు రీప్లేలో చూద్దామా? రీప్లే వైపు 54+ అయింది గైస్. సబ్స్క్రైబ్.